దేశవ్యాప్తంగా నీట్ రీ ఎగ్జామినేషన్ ప్రారంభమైంది. ఇప్పటికే ఎగ్జామ్ సెంటర్స్ లోపలికి వెళ్లిన విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు ఈ పరీక్ష జరగనుంది. దివ్యాంగ అభ్యర్థులకు సాయంత్రం 6 గంటల 20 నిమిషాల వరకు పరీక్ష రాసేందుకు అనుమతి ఇచ్చారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఆదిలాబాద్ నుంచి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నీట్ రీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో రాస్తా ఉన్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్ష కేంద్రాల్లోకి అయితే అధికారులు అనుమతించారు. ఇటు కొమరభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రానికి 3 నిమిషాలు ఆలస్యంగా వచ్చినటువంటి కృతిక అనే విద్యార్థిని అధికారులు లోపలికి అలో చేయకపోవడంతో అయితే విద్యార్థిని కన్నీరు పెట్టుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తన అనారోగ్య సమస్యల కారణంగా ఆలస్యంగా వచ్చానని అధికారులు చెప్పినప్పటికీ కూడా వారు పట్టించుకోకపోవడంతో విద్యార్థిని అయితే ఇటు పరీక్షా కేంద్రం నుంచి వెనుదిరిగిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ఇటు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు పరీక్షా కేంద్రాలకైతే అధికారులు అయితే ఎల్లో చేశారు. నిమిషం నిబంధన ఉన్న నేపథ్యంలో 1:30 పరీక్షా కేంద్రాల గేట్లకైతే తాళాలు వేశారు అధికారులు. దీంతో ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది విద్యార్థులు ఆలస్యంగా రావడంతో ఇటు పరీక్షా కేంద్రాల్లోకి వెళ్ళలేని సిచ్యువేషన్స్ తోటి ఇబ్బందులు పడ్డ పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు కొంతమంది విద్యార్థులు తమ హాల్ టికెట్ లో పైన ఇచ్చినటువంటి సెంటర్స్ ను సరిగా చూసుకోకపోవడంతో ఒక సెంటర్ లో ఎగ్జామ్ రాయాల్సిన విద్యార్థులు మరొక సెంటర్ కు వెళ్లడంతో కూడా చివరి నిమిషంలో ఇబ్బందులు పడుతూ కూడా పరీక్షా కేంద్రాలకైతే వెళ్లిన సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. ప్రస్తుతానికైతే ఇటు 13 ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 13 పరీక్షా కేంద్రాల్లో 3,528 మంది విద్యార్థులు ఇటు నీట్ పరీక్ష రాయాల్సి ఉండగా కొంతమంది గైరాజరు అయినట్టుగానైతే అధికారులు అయితే చెప్తా ఉన్నారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండానైతే అధికార యంత్రాంగం అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లను అయితే చేసింది. ఇటు సీసీ కెమెరాల నిఘాతో పాటు ఏఐ నిఘాలోనైతే పరీక్షలను అయితే నిర్వహిస్తా ఉన్నారు అధికారులు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు ఇబ్బంది కాకుండా త్రాగునీటి సౌకర్యంతో పాటు ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా గత 3 రోజుల నుంచి 40 డిగ్రీల పైగా గరిష్ట ఎండలు దంచి కొడతా ఉన్న నేపథ్యంలో అయితే పరీక్షా కేంద్రాల్లో ఇటు వైద్య సిబ్బందితో పాటు ఓఆర్ఎస్ మజ్జిగ ప్యాకెట్లను కూడా విద్యార్థులకు అందుబాటులో ఇచ్చిన సిచ్యువేషన్స్ అయితే 13 పరీక్షా కేంద్రాల్లో ఉన్నాయి. ప్రస్తుతానికి ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అయితే నీట్ పరీక్షను అయితే ప్రశాంత వాతావరణంలో కొనసాగుతుంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శ్రీనివాస్. క్లియర్ చేయండి. ఎవరైనా పేరెంట్స్ ఉంటే దూరంగా వెళ్ళి ఉండండి. సార్ ఎవరైనా ఉంటే రండి లోపలికి. స్టూడెంట్స్ ఎవరైనా ఎగ్జామ్ రాయాల్సిన వాళ్ళు ఉంటే దయచేసి లోపలికి రండి. బయట ఎవరో ఉండద్దండి. మరొకసారి ఎవరైనా క్యాండిడేట్స్ బయట ఉంటే లోపలికి రండి. ఎగ్జామ్ రాయాల్సిన క్యాండిడేట్స్ ఇంకా ఎవరైనా